వర్షాకాలంలో సాగయ్యే పప్పుజాతి పంటల్లో కంది ప్రధానమైనది. ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా కంది మంచి రాబడినిచ్చిన సందర్భాలున్నాయి. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో కందిని ఏక పంటగా కంటే మిశ్రమ పంటల సరళిలో సాగు చేస్తారు. నీటి వసతి ఉన్న రైతులు బిందు సేద్యాన్ని జోడించి కందిని నారు పెంచి నాటే పద్ధతిలోనూ సాగు చేస్తారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులోకి వచ్చిన తరువాత రైతులు కంది సాగులో ఎకరానికి 15 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధిస్తున్నారు. అయితే కంది పంటకు పలు రకాల తెగుళ్లు, శనగపచ్చ పురుగు వంటి చీడపీడలు వ్యాపించి దిగుబడులకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి సాగు ప్రారంభం నుంచి మేలైన యాజమాన్యం పాటించడం ద్వారా కంది సాగును ఫలప్రదం చేసుకోవచ్చునంటూ సాగులో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అపరాల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రాజమణి. మన రాష్ట్రంలో పండించే అపరాల్లో కంది ప్రధానమైంది. ఖరీఫ్లో ఈ పంటని మనం జూలై ఆఖరి దాకా విత్తుకోవచ్చు. ఈ వర్షాధారం వలన చివరిలో ఈ పంట బెట్టకు రావడం జరుగుతుంది. అందువలన రైతు సోదరులు కొంచెం తక్కువ కాల పరిమితి ఉన్న రకాలు కనుక వేసుకున్నట్లయితే మనం బెట్ట నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా రకాల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చాలా కంది రకాలు విడుదల చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎల్ఆర్జీ 52 అనే రకము, ఈ రకం చాలా ప్రాచుర్యం పొందింది. ఎల్ఆర్జీ 105 అనే రకము లాంఫారం నుంచి విడుదల చేశాము. అలాగే ఎల్ఆర్జీ 133-33 అనే రకం, ఈ 2 రకాలు కూడా లాంఫారం నుంచి విడుదల చేయబడినవి. అలాగే తిరుపతి నుంచి టీఆర్జీ 59 అనే రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఎల్ఆర్జీ 105 అనే రకము ఎండు తెగులను, వెర్రి తెగులను తట్టుకుంటుంది. ఎల్ఆర్జీ 133-33 అనే రకము కేవలం ఎండు తెగులను మాత్రమే తట్టుకుంటుంది. మొదటగా నేలని చక్కగా దున్నుకొని దుక్కులోనే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును కనుక సూటి ఎరువును వేసుకున్నట్లయితే ఈ ఎరువు మనకి కంది పంటకి భాస్వరం చాలా ఎక్కువ అవసరం. కాబట్టి దీంతో పాటు కూడా మనము పశువుల ఎరువు కూడా వేయమంటున్నాము. హెక్టార్కు సుమారు 10 టన్నుల దాకా మనం పశువు ఎరువు వేయాలి. విత్తనం కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి ఖరీఫ్లో నల్లరేగడి భూముల్లో 2 కిలోలు సరిపోతుంది. అలాగే ఎర్ర నేలల్లో అయితే కొంచెం ఎడము అంటే సాలుకు దూరం తగ్గిస్తాం కాబట్టి మనము 2 నుంచి 3 కిలోల దాకా ఎర్ర నేలల్లో విత్తనం అవసరం అవుతుంది. ఈ విత్తనానికి మనం విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసి నాటుకోవాలి. విత్తన శుద్ధి అంటే ఇక్కడ మనం ఆ ప్రాంతంలో ఒకవేళ ఎండు తెగులు సమస్యగా ఉన్నట్లయితే ట్రైకోడర్మా విరిడితో చేసుకోవాలి. కొత్తగా కంది పండించే ప్రాంతాల్లో అయితే రైజోబియం విత్తన శుద్ధి కూడా చేసుకున్నట్లయితే మనకు దిగుబడులు రావడానికి, అలాగే నత్రజని మనం తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంది. సాలుకి నల్లరేగడిలో అయితే 6 అడుగులు మనం పెట్టుకోవచ్చు. అలాగే సాలులో మొక్కకి ఖచ్చితంగా 1 అడుగు దూరం కనుక తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మనం ఎక్కువ విత్తనాలు వేసినట్ల వలన సాలులో ఎక్కువగా ఒత్తుగా పెరిగిపోయి తర్వాత ఒత్తు తీయకుండా చాలామంది రైతు సోదరులు వదిలేస్తున్నారు. అలా చేయవద్దండి. నాటి నెల రోజుల లోపు ఒత్తు తీసినట్లయితే బలంగా పెరిగి మంచి దిగుబడి వస్తాయి అన్నమాట. అలాగే 90 రోజులు ఆ సమయంలో కనుక ఎక్కువ వర్షాలు పడి బాగా ఏపుగా కనుక పెరుగుతున్నట్లయితే పైన తలలు తుంచడం కూడా చేయాలి. అలా చేసినట్లయితే పక్క శాఖీయ కొమ్మలు ఎక్కువగా పెరిగి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. నాటిన వెంటనే మనం కనుక కలుపు నివారణ చర్యల్లో భాగంగా పెండిమిథాలిన్ అనే మందును ఎకరానికి 1 లీటర్ చొప్పున చల్లుకున్నట్లయితే నాటిన 24 గంటలలోపు మనం ఎటువంటి కలుపు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే నాటిన తర్వాత 20 రోజులు సమయం అప్పుడు మనము పరిసుట్ అనే మందును ఎకరానికి 300 ml కనుక చల్లుకున్నట్లయితే అన్ని రకాల కలుపును కూడా మనం సమర్థవంతంగా తీసివేయవచ్చు. అలాగే పంట కాలంలో మనం 60 రోజుల దాకా పంటలో ఎటువంటి కలుపు లేకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి తడులు కూడా ఖరీఫ్లో వేసిన కందికి నీటి తడులు అవసరం ఉండదు. రబీలో అయితే 1-2 తడులు ఇచ్చుకోవాలి. దీంతోపాటు మనము మొగ్గ దశ నుంచి జాగ్రత్తగా గమనిస్తూ ప్రతిరోజు పొలంలో పురుగుల్ని చూసుకుంటూ మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా శనగపచ్చ పురుగు కానీ, మారుకా మచ్చల పురుగు కానీ, కాయ ఈ కానీ, ఈ 3 ప్రధాన శత్రువులు కంది పంటకి. కందిలో మనకి చాలా రకాల అంతర పంటలు వేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ప్రకాశం జిల్లాలో కానీ, గుంటూరు జిల్లా, వినుకొండ ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి కందిలో దోస లాంటి తీగజాతి మొక్కలు కూడా కింద పాకించడం జరుగుతుంది. అలాగే కంది సజ్జ, అలాగే కంది మొక్కజొన్న, కంది జొన్న,
ఇలాంటి రకాల పంటలు కూడా వైవిధ్యంగా పండిస్తున్నారు. అలాగే ప్రత్తిలో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి రైతు సోదరులు మనం ప్రత్తిలో కూడా అంతర పంటగా 10 సాళ్ళకు కానీ 6 సాళ్ళకు కానీ ఒకసారి కంది నాటడం వలన మనం 1 క్వింటా పైన మనం దిగుబడి సాధించవచ్చు. అది మన ఇంటి అవసరాలకు పనికొస్తుంది, బయట మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా పనికొస్తుంది. అలాగే వరి పంట వేసే రైతు సోదరులు కూడా వరి గట్ల మీద అంటే పెద్ద గట్ల మీద ఒక లైను కనుక కంది పంట కనుక వేసుకున్నట్లయితే వాళ్ళ కుటుంబ అవసరాలకి మనకి పప్పు ధాన్యాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే మిషన్తో హార్వెస్ట్ చేస్తున్నారు. ఆ మోడుల్ని అట్లానే వదిలేస్తున్నారు. ఆ మోడుల మీద ఈ యొక్క నల్లి వృద్ధి చెందుతుంది. ఆ సీజన్ నుంచి ఒక సీజన్కి వ్యాపిస్తుంది. అందువలన రైతు సోదరులు మిషన్ హార్వెస్ట్ చేసిన తర్వాత షడ్డర్ లాంటి ఎక్విప్మెంట్ వాడుకొని దాన్ని పూర్తిగా భూమిలో కలయిదునటం లాంటివి చేసుకోవాలి. క్లీన్గా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. కొంతమంది రైతు సోదరులు పంట తోటల్లో కంది పంట వేస్తూ రిటర్న్ క్రాప్ అంటే 2-3 సంవత్సరాలు పంట ఒకే పంటగా పండిస్తున్నారు. ఆ విధంగా అసలు చేయకూడదు. ఎందుకంటే అది మనకి సోర్స్గా ఉపయోగపడుతుంది. వ్యాధులు వృద్ధి చెందడానికి ముఖ్యంగా స్టెరిలిటీ మొజాయిక్ డిసీజు ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి వ్యాప్తి చెందడానికి బహువార్షిక కంది ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు కందిని ఏకవార్షిక పంటగానే పండించి సూచించిన యొక్క విషయాలు దృష్టిలో పెట్టుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది.